క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాసినటువంటి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11 నుంచి 14 వచనముల వరకు మనం ఈరోజు ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలో మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగ చేసిన వాడెవడు? న్యాయమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానము అభ్యసింపచేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా యేసుక్రీస్తు వారెవరు? ఆయన పుట్టాడా? ఆయన నిత్యుడా? నిత్యుడైతే ఎలా పుట్టినవాడు అవుతాడు అని కొందరు, ఆయన సకల చరాచర సృష్టి కంటే ముందు తండ్రి ద్వారా ఆయన పుట్టాడు అని మరికొందరు, ఇలా రకరకాల వాదోపవాదనలు జరుగుతున్నప్పటికీ పరిశుద్ధ గ్రంథము యేసుక్రీస్తు వారి యొక్క ఉనికిని గురించి ఏం తెలియజేస్తుంది అనేది గత 2 వారాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాము. అయితే దాని కొనసాగింపుగా అసలు ఈ భూమి మీద మనిషి ఎప్పటివాడు? యేసుక్రీస్తు వారు వచ్చింది భూమి మీద మనుషులను రక్షించటానికి, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మనం ఈ భూమి మీదకి మనల్ని రక్షించటానికి ఆయన వచ్చాడు అని గత వారము మనము ధ్యానించటము జరిగింది. అయితే ఆయన మన కోసము పరలోకంలో తండ్రి కుడిపార్శ్వం యొద్ద కూర్చున్నటువంటి గొప్ప ఘనతను వదిలివేసి తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకు అతి సాధారణమైనటువంటి వ్యక్తిలాగా ఆయన జీవించటానికి సిద్ధపడి వచ్చినట్లుగా అనేక లేఖనాలు, సువార్తలు మనకు తెలియచేస్తున్నాయి.
మరి ఇంత మనుషుల కొరకు ఇంత కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తిగా, మనుషుల యొక్క రక్షణార్థమై ఇంత కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తిగా లేదా శక్తిగా యేసుక్రీస్తు వారు ఎందుకు రావలసి వచ్చింది అంటే, మనిషికి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఒక మనిషిని యొక్క ఆత్మను రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఇంత ఎఫర్ట్ చేయవలసి వస్తుందా? భూలోకములో ఉన్నటువంటి మనుషులు ఎలా పోతే ఆయనకేంటి? సరే, ఎక్కువ మంది దేవుడు అనుగ్రహించేటటువంటి కృపకు పాత్రులు కాకుండా తమ అపరాధముల చేత, పాపముల చేత వెళ్ళిపోతున్నారు. అయితే ఏంటి ఆయనకేంటి అంటే, ఆయనకు బాధ ఉంది. ఎందుకంటే ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన తోటి మనము ఈ భూమి మీదకు వచ్చాము కాబట్టి మనము నశించిపోవడం అనేది ఆయనకు బాధాకరమైనటువంటి విషయము. కాబట్టే ఆయన పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఉండుట విడువ పెట్టని భాగ్యము అని తెలిసి కూడా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే మనల్ని రక్షించటానికి, మనల్ని కూడా తనతోటి సమాన వారసులముగా తండ్రి యొద్దకు చేర్చడానికి. అదే విషయాన్ని యెషయా గారు మనకు తెలియచేస్తున్నారు. ప్రియులారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనములో, గొర్రెల కాపరి ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే, ఆయన తన మందను మేపుతాడు. సంతుష్టమైనటువంటి ఆహారముతోటి ఆయన మందను మేపుతాడు. ఈ ఆహారము ఏదో తాత్కాలికంగా శక్తినిచ్చేటటువంటి ఆహారము కాదు, కానీ అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి, అనేక రకాలైనటువంటి దుష్టత్వాల నుంచి మనల్ని ఈడేర్చి, అంటే వాటి నుంచి మనల్ని దాటించి, వాటి నుంచి మనల్ని తప్పించి నిత్య జీవమునకు చేర్చగలిగినటువంటి ఆహారముతోటి ఆయన మనల్ని మేపుతాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోస్తాడు. తన బాహువుతోటి గొర్రె పిల్లలను కూర్చుకొని తన రొమ్మును ఆనించుకుంటాడంట. అంటే ఆయన బాహువు ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గొర్రె పిల్లలు అంటే ఈ సమస్త లోకములో ఉన్నటువంటి మానవాళి, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి ఆయనకు గొర్రె పిల్లలే. మరి ఆ గొర్రె పిల్లలన్నింటినీ బాహువుతో ఒక చోటికి కూర్చుకుంటాడు. ఆయన కూర్చుకొని తన రొమ్మున ఆంచుకుంటాడు. అంటే అంత పదిలంగా మనల్ని ఆయన కాపాడుకుంటాడు. అంటే ఆయన బాహువు ఇంకెంత ఉండాలి? ఈ మాట యేసుక్రీస్తు వారిని గురించి కాదా చెప్పింది యెషయా గారు? ఖచ్చితంగా ఆయన యేసుక్రీస్తు వారిని గురించే ఈ మాటలు చెప్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, గొర్రెల కాపరి అంటే యేసుక్రీస్తు వారని. ఇంకా అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రవచనాలు యేసుక్రీస్తు వారిని గురించి, యేసుక్రీస్తు వారిని చూడనటువంటి ప్రవక్తలు ఆయన కంటే ముందుగా 12,700 సంవత్సరాలకు ఆయన కంటే ముందు యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచించిన ప్రవచనాలు స్పష్టంగా ఆయన యొక్క ఉనికిని తెలియచేస్తున్నాయి. అంటే దాని అర్థం ఆయన అప్పటి నుండి ఉన్నవాడేనని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
సో ఆయన మనల్ని ఆయన రొమ్మున ఆనించుకొని మోసేవాడుగా ఉన్నాడు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇందులో కూడా పిల్లల్ని కని ఆ పిల్లలకు పాలిచ్చేటటువంటి గొర్రెల్ని ఆయన మరింత కేర్గా నడిపిస్తాడు అని ప్రవక్త చెప్తున్నాడు ప్రియులారా. అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి వ్యక్తి గురించి ఆయన ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి అలాంటి వ్యక్తికి అలాంటి శక్తిని గురించి ఆయన అప్పుడు పుట్టాడు, ఆయన ఇప్పుడు పుట్టాడు, లేదా ఆయన ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఆయన్ని పుట్టాడంటారా, కాదు పుట్టలేదంటారా, ఇలా రకరకాలైనటువంటి తర్క వితర్కములు ఆయన గురించి మనము మాట్లాడటము కరెక్టేనంటారా? అసలు ఆయన గురించి, ఆయన ఉనికిని గురించి, ఆయన పుట్టుకను గురించి మాట్లాడే అర్హత మనకుందంటారా? ఆయన ఏంటి? ఆయన బాహువుతో భూమి మీద ఉండేటటువంటి మనుషులందరినీ కూడా తన రొమ్మును ఆంచుకునేటందుకు కూర్చుకుంటాడంటే ఆయన బాహువు ఎంత ఉండాలి? ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం, ఆయన పుట్టుకను గురించి. చూడండి, ఈనాడు క్రైస్తవ్యం ఎలా అయిపోయింది అంటే, పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అనేది ఎవరూ దాని గురించి లోతుగా అధ్యయనం చేయడం లేదు. ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో యూట్యూబ్ స్టార్స్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో అనవసరమైనటువంటి తర్క వితర్కములకు తెరలేపి దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తిగా పక్కకు నెట్టివేసి దేవుని యొక్క పూర్వోత్తరాలను గురించి చర్చించటం, వాదించటం ఎంత ఆ మూర్ఖమైనటువంటి పనో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. అసలు మనం ఎంత ఆయన ముందు చూడండి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క ఉనికి ఎంత గొప్పదో, ఎంత పెద్దదో ప్రవక్త ఇక్కడ తెలియజేస్తున్నారు. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? ఆయన ఈ భూమి మీద ఉన్న సప్త సముద్రములను, అలాగే ఆకాశము పైనున్న జలములను తన పుడికిటితో కొలుస్తాడంట. అంటే ఆయన పుడికిటి ఎంత ఉండాలి? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? జానతోటి ఆకాశాలని లెక్కిస్తాడంట ఆయన. అంటే దాని పొడుగు, దాని వెడల్పు, దాని వైశాల్యాన్ని జానలతో లెక్కిస్తాడంట యేసుక్రీస్తు వారు. అంటే ఆయన జాన ఎంత ఉండాలి? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? ఈ భూమి మీద మనం ఏ ఆరిన నేల మీద అయితే జీవిస్తున్నామో, ఏ నేల మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నామో, ఏ నేల నుంచి ఆహారాన్ని, పంటను తీసి ఆహారంగా తిని జీవిస్తున్నామో, ఆ మన్నుని ఆయన కొలపాత్రలో ఉంచాడు. కొలిచి ఆ మన్నుని అందులో వేశాడు ఆయన. ఎందుకంటే నా వాళ్ళకి నువ్వు ఆహారం ఇవ్వాలని. అంటే ఆ పాత్ర నుంచి ఆ మన్నుని ఒకరోజు ఆయన తొలగించి వేస్తాడు. దానికి ఒక రోజు ఉంది, అది మనకు తెలియదు. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? పర్వతాలని త్రాసులో వేసి ఎవరైనా తూచగలడా? అది ఎంత బరువు ఉంది అనేది. కానీ ఆయన తూచగలడు. అంటే ఆయన త్రాసు ఎంత ఉండాలా? దాన్ని పట్టుకునే ఆయన చెయ్యి ఎంత ఉండాలా? అంటే ఏం చెప్తున్నాడు ప్రవక్త అంటే, ఆయన దృష్టికి ఈ సృష్టిలో ఉండేటటువంటివన్నీ కూడా
ఇలాంటి చిన్న చిన్న వస్తువులతో సమానము. అలాంటిది ఆయన గురించి మనము, ఆయన పుట్టుకను గురించి మనం మాట్లాడుతున్నాం. దీన్ని బట్టి దేవుడు మనకెంత అర్థమయ్యాడు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? యెహోవా ఆత్మకు ఇది ఇలా చేయి, ఇది ఇలా చేయి, ఇది ఇలా ఉండాలి, అది అక్కడ ఉండాలి, వాళ్ళు ఇలా చేయాలి అని ఎవరైనా నేర్పగలరా? ఎవరు నేర్పలేరు. ఎందుకంటే ఆయనే ఆల్ఫా ఒమేగా. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన కంటే ముందు ఎవరూ లేరు, ఆయన తర్వాత కూడా ఎవరు ఉండరు. అంటే ఉన్నదంతా కూడా ఆయనలోనే ఉంటుంది, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. ఈ భూమి మీద ఉండే సృష్టి అంతా కూడా ఆయనలో ఉంటే, ఈ సృష్టిలో అతి చిన్న జీవులమైనంత మనము ఆయనలోనే ఉంటాము. దానికి ఒక సందర్భాన్ని మనము ఇప్పుడు చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 40. ఇలాగే ఉంచండి. యెషయా గ్రంథము 40. మనం ఆయనలో ఉన్నాము అనటానికి యోబు గారు ఒక సందర్భాన్ని మనకు తెలియచేస్తారు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. యోబు, నువ్వేదో తెగ బాధ అంటే ఈ వచనానికి ముందు జరిగిన సంఘటన ఏంటంటే, యోబు గారు తనకున్నదంతా కోల్పోయి చివరకు తన ప్రాణాన్ని తీసేసుకోమని, ఇక నాకు ఏమీ మిగలలేదు, నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది, నా శరీరం అంతా భయానకమైనటువంటి కురుపులతో ఒక రకమైనటువంటి అంపశయ్య మీద అంటారంటే మరణావస్థలో నేనున్నాను, ఇంకెందుకు నన్ను బ్రతికించటము, నన్ను తీసేసుకోయా అని దేవుడిని యోబు గారు ప్రార్థిస్తుంటే, ఇక లాభం లేదు, మనోడు కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాడు అని దేవుడు ఆయనే స్వయంగా వచ్చి యోబుతోటి సుడిగాలిలో నుంచి ఇలాగున యెహోవా సుడిగాలిలో నుంచి ఇలాగున యోబుకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడతాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. అంటే నాకేదో అంతా పోయింది, ఇక నేను బతకటం వేస్ట్ అని నువ్వు డిప్రెస్ అయిపోవాకు యోబు. అసలు ఇదంతా లేకముందు, నువ్వు అనేవాడివే లేకముందు నేను భూమికి పునాదులు వేశాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే అప్పుడు ఎక్కడున్నాడు యోబు? అసలు లేడు కదా. కానీ మనకు తెలిసింది అది. కానీ యోబు ఉంటే దేవుడు ఆ మాట అడుగుతాడా, లేకపోతే అడుగుతాడా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఖచ్చితంగా యోబు ఉంటేనే దేవుడు ఆ మాట అడుగుతాడు. నేను మీ అమ్మను పెళ్లి చేసుకోకముందు నువ్వెక్కడున్నావో చెప్పురా అని తండ్రి కొడుకుని అడిగితే కొడుకు ఏమంటాడంటే, మా అమ్మని పెళ్ళే చేసుకోకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను డాడీ, నీకేమన్నా చిప్పు దొబ్బిందా అని అడుగుతాడనమాట. అంటే మనకున్నటువంటి జ్ఞానం అది. కానీ ఎవరైతే మన గర్భవాసము నుంచి వస్తారో వాళ్ళు రాకముందే, వాళ్ళు ఎగ్జిస్టెన్స్లోకి రాకముందే మన గర్భములో తండ్రి ఉంచుతాడు.
అలాగుననే మనము సృష్టికర్త అయిన దేవుని యొక్క గర్భవాసము నుంచి వచ్చాము కాబట్టి మనం రాకముందు ఎక్కడున్నాము అంటే ఆయనలో ఉన్నాము, ఆయనతో ఉన్నాము. అందుకనే యోబు గారు నా మాట అడుగుతున్నాడు దేవుడు. అదే విషయాన్ని ఇంకొంచెము రూఢిగా ఆయన మాట్లాడుతున్నారు 20వ వచనంలో, అదే అధ్యాయంలో. ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి అంటున్నాడు. అంటే ఈ జరిగిందంతా కూడా నీకు తెలుసు. అంటే ఏంటి తెలుసు? యెషయా గ్రంథములో మనం ఏదైతే చదివామో 40వ అధ్యాయములో, ఏంటది? గొర్రెల కాపరి తన మందను మేపటము, తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మున చేర్చుకోవడము, తన పుడికిటితోటి జలములను కొలవటము, జానతోటి ఆకాశముల వైశాల్యములను కొలవడము. ఇదంతా కూడా యోబుకు, అనగా యోబు లాంటి మనకందరికీ తెలుసు. మనమందరము అప్పటికే పుట్టి ఉన్నాము అని దేవుడు అంటున్నాడు. అంటే ఎక్కడ పుట్టాము మనము అంటే ఆయన సంకల్పంలో మనం పుట్టాము. ఉదాహరణకు ఎవరైనా ఒక రియల్టరు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి లేఅవుట్ వేయాలి అంటే ఆయన భూమి మీద ముందు ఒక లేఅవుట్ని గీస్తాడు. ఇక్కడ రోడ్లు ఉంటాయి, ఇక్కడ 15 అడుగుల రోడ్డు, ఇక్కడ 20 అడుగుల రోడ్డు, ఇక్కడ ట్రాన్స్ఫార్మరు, ఇక్కడ పోలు, ఇక్కడ విల్లా ఉంటుంది, దాని పక్కన ఇంకొక విల్లా ఉంటుంది. ఇలా ఆయన ఒక లేఅవుట్ వేస్తాడు. లేఅవుట్ వేసి ఆ లేఅవుట్ను చూపించి అక్కడ ఉన్నటువంటి స్థలాలను లేదా ప్లాట్లను అమ్ముతాడు. అంటే వాస్తవానికి అవన్నీ అక్కడ ఉన్నాయా అంటే లేవు. ఆయన సంకల్పంలో ఉన్నాయి అవి, ఆ రియల్టర్ సంకల్పంలో ఉన్నాయి. తర్వాత వాటిని కడతాడు. ఈ ప్లాట్లకు ఎవరెవరైతే అడ్వాన్స్ డబ్బులు ఇస్తారో ఆ డబ్బులతోటి పెట్టుబడిగా అతను అనుకున్నటువంటి నిర్మాణాలను తర్వాత చేపట్టి ఆ తర్వాత దశల వారీగా వాళ్ళ దగ్గర పేమెంట్ ఫుల్గా అయిన తర్వాత ఆ విల్లాని వాళ్ళకి అప్పచెప్తాడు. ఇది భూమి మీద రియల్ ఎస్టేట్లో జరుగుతున్నటువంటి, సాధారణంగా జరుగుతున్నటువంటి తతంగం. ఇది ఎంత నిజమో దేవుని సంకల్పములో మనము పుట్టి ఉన్నాము అనేది కూడా అంతే నిజము. వాస్తవానికి మనం ఈ భూమి మీద ఉనికి కలిగి ఉండకపోవచ్చు, కానీ మన ఉనికి అప్పుడు ఎక్కడుంది అంటే దేవుని యొక్క గర్భవాసములో ఉంది. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. చూసారా? ఆయన లేఅవుట్ అప్పుడే వేశాడు. ఎప్పుడు? జగత్తు పునాది ఏర్పడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ. ఆయన ప్రియుడెవరు అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఏదైతే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత పలికాడో ఆ ప్రియుడే మన రక్షకుడు. ఆయన తన రక్షణ ద్వారా మనకు ఉచితముగా కృపను అనుగ్రహించినందుకు ఆ కృప యొక్క మహిమకు కీర్తి కలుగునట్లు
ఆ కృప యొక్క మహిమకు కీర్తిని ఎవరు కలుగజేయాలి అంటే మనము కలుగజేయాలి. ఆయన మన కోసం చేసింది చిన్న పని కాదు. ఏదో లేండి, యేసుక్రీస్తు అప్పుడెప్పుడో వచ్చాడంట 2000 సంవత్సరాల క్రితం ఇస్రాయేల్ దేశంలో, ఆయన్ని సిలువేసి చంపేశారంట, దాని గురించి క్రైస్తవులు చెబుతున్నారు అని మాట్లాడతారు. అది అర్థం కానటువంటి వాళ్ళు. ఏదైనా అర్థం కాకపోతే అది చాలా సిల్లీగా ఉంటుంది. అది అర్థమైన వాళ్ళకే దాని లోతు ఏంటో తెలుస్తుంది. సో తన కృపా మహిమకు కీర్తి మనము కలుగజేయాలని చెప్పి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, అంటే యేసుక్రీస్తు ద్వారానే తండ్రికి కుమారులుగా ఆయన స్వీకరిస్తాడు. యేసుక్రీస్తు ద్వారా కాకపోతే ఇంక వేరెవరి ద్వారా కూడా ఆయన మనల్ని కుమారులనుగా స్వీకరించడు. ఎందుకు అంటే ఆయన చేసిన పని అలాంటిది. తండ్రి ఎలాగ నా పిల్లలు భూమి మీద జీవించాలనుకున్నారో అలాగనే యేసుక్రీస్తు వారు జీవించారు. తండ్రి నా కొరకు నా పిల్లలు భూమి మీద ఏం చేయాలని అనుకున్నారో అలాగనే యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన పనులన్నీ చేశారు. తండ్రి ఎలాగో ఆయన పిల్లలు భూమి మీద పరిశుద్ధులుగా నిష్కలంకులుగా జీవించాలని అనుకున్నారో అలాగనే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడుగా నిష్కలంకులుగా జీవించాడు. కాబట్టే ఆయన ద్వారానే తనకు కుమారులనుగా స్వీకరించటానికి తండ్రి ఒప్పుకున్నాడు. మరి యేసుక్రీస్తు వారు చేసింది అలాంటప్పుడు చిన్న పని. తండ్రిని ఒప్పించటము అంటే చిన్న విషయమా? తండ్రి ఎలాంటి వాడు? ఇందాక మనం చదివాము. తండ్రి ఎలాంటి వాడు? తన పొడిసిటితో జలమును కొలిచేవాడు, తన జానతో ఆకాశముల వైశాల్యాన్ని కొలిచేవాడు, త్రాసుతో పర్వతములను తూచేవాడు, తూనిక చేత కొండలను తూచేవాడు, భూమిలో ఉన్నటువంటి మంటిని కొలపాత్రలో కొలిచేవాడు. మరి అలాంటి వాడిని ఒప్పించటం అంటే చిన్న విషయమా? ఆయనకి ఎవరు నేర్పుతారు? ఆయనకి ఎవరు చెప్తారు? ఆయనకి ఎవరు సలహా ఇస్తారు? ఆయనకు న్యాయ మార్గాన్ని ఎవరు బోధిస్తారు? అది ఎవరి వల్ల కాదు. మరి అలాంటి ఒక భయంకరమైనటువంటి క్యారెక్టర్ని పాపులమైన మన కోసము ఒప్పించటం అంటే చిన్న విషయమా? కాదు. ఆయన ఒప్పుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళటానికి. అలా ఒప్పుకోవాలి అంటే ఆయన అనుకున్నది జరగాలి. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఇష్టం అండి అని లాజిక్ లేకుండా మాట్లాడకూడదు. యేసుక్రీస్తు వారు చనిపోకుండా మనల్ని పాపాల నుంచి క్షమించవచ్చు కదా, ఆయన దేవుడు కదా, ఆయన ఇష్టము కదా అంటే కుదరదు. అది లాజిక్ లేని వాదన అయింది, పసలేని వాదన అవుతుంది. అది కరెక్ట్ కాదు. ఏ దేశాధ్యక్షుడైనా, ఏ దేశ ప్రధాని అయినా, ఏ దేశంలో ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడైనా ఆయన పదవి పొందిన తరువాత నాకు అధికారం ఉంది కదా అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పదవిలో ఉన్న వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. అది న్యాయం అనిపించుకోదు. అధికారి అయినా, ప్రధాని అయినా, అధ్యక్షుడైనా సరే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు పనిచేయాలి. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే ఆ సదరు పదవిలో ఉన్న వ్యక్తులు పనిచేయాలి. అలా చేయకపోతే వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు పదవిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే తర్వాతి ఎలక్షన్లో వాళ్ళకి ఆ అధికారాన్ని ప్రజలు ఇవ్వరు. అలాగే దేవుడు కూడా ఆయన దేవుడు కాబట్టి, ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆయన ప్రియ కుమారుని యందు
ఏ విధమైనటువంటి ఆ ప్రియకుమారునికి కష్టము నష్టము రాకుండా మనల్ని రక్షించగలడా అంటే రక్షించగలడు, కానీ అలా చేయడానికి లేదు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది. దాని ప్రకారమే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. అలా చేస్తేనే అప్పుడు ఆయన దాన్ని స్వీకరిస్తాడు. కాబట్టే రాయబడిన దాని ప్రకారమే యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందాడు. పొందినందుకు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగించాడు. కాబట్టే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఎలా ఉండాలని నిర్ణయించుకున్నాడు అంటే ఎలా పడితే అలా కాదు. అందులో కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. అందులో కూడా ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఏంటా ప్రమాణాలు అంటే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట, ఆయన ఎదుట అంటే యేసుక్రీస్తు వారి ఎదుట, తద్వారా తండ్రి ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే. అంటే ఈ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వక ముందే మన స్టాండర్డ్స్ని ఆయన నిర్ణయించాడు. ఆ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళని ఆయన తనకు కుమారులనుగా క్రీస్తు ద్వారా స్వీకరిస్తాడు. మళ్ళా ఎందుకంటే ఆ స్టాండర్డ్స్లోకి పరిశుద్ధులమును నిర్దోషులమునై ఎలా ఉండగలము అంటే క్రీస్తు ద్వారానే ఉండగలము. క్రీస్తు లేకుండా మనం పరిశుద్ధులముగా ఉండలేము, నిర్దోషులముగా అంతకంటే ఉండలేము. క్రీస్తు లేకపోతే ఎలా ఉంటారు మనుషులు అనేది అది ఒక పెద్ద కాన్సెప్టు. అది ఇంకొక రోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఆ స్టాండర్డ్స్, ఆ ప్రమాణాలలో ఉన్న వారిని మాత్రమే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా ఆయన స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయన స్టాండర్డ్స్ అలా ఉంటాయి. మరి పుడిసిటితో జలాల్ని కొలిసేవాడు, జానాలతో ఆకాశ వైశాల్యాల్ని కొలిసేవాడు, త్రాసుతో పర్వతములను కొలవగలిగిన శక్తిమంతుడు. మరి అంత స్టాండర్డ్స్, అంత హై స్టాండర్డ్స్ ఉండేటటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎదురు మనం నిలబడాలి అంటే మనకెంత స్టాండర్డ్స్ ఉండాలి అంటే మనకు ఆ స్టాండర్డ్స్ని ఎవరిచ్చారు అంటే యేసుక్రీస్తు వారిచ్చారు. ఒకప్పుడు ఉండేవి మనకు ఆ స్టాండర్డ్స్, కానీ వాటిని మనము కోల్పోయాము. కాబట్టే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. మనం కోల్పోయి దోషులముగా, అపరిశుద్ధులముగా అయిపోయాము. కాబట్టే తిరిగి మనల్ని నిర్దోషులనుగా, పరిశుద్ధులనుగా చేయడానికి తన పవిత్ర రక్తాన్ని ఆయన కార్చవలసి వచ్చింది. అందుకోసమనే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు వారిని గురించి ఆయన కంటే ముందున్నటువంటి ప్రవక్తలు ఏం చెప్పారు అనేది మనము గతములో చూసాము. మళ్ళా ఇంకొకసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకుందాం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనము. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే అది అవును అనేటటువంటి సమాధానం వస్తుంది ప్రియులారా. ఎందుకంటే పర్వతముల కంటే మనం పుట్టిన వాళ్ళము. మొదట పుట్టిన పురుషుడు ఎవరు
అంటే మొదట పుట్టిన పురుషుడు ఎవరు అనేది మనం ఆలోచిస్తే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనకు ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మంటిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఈ మాట ఎవరి గురించి రాస్తున్నారు? జ్ఞాని అయిన సొలొమోను గారు, అంటే యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారంట? భూమిని దాని మైదానాలని ఆయన చెయ్యక మునుపు, నేల మంటిని రవంతైన సృష్టింపక మునుపు, ఆకాశ విశాలములను స్థిరపరచనప్పుడు, అంటే ఈ జానులతో ఆకాశ వైశాల్యాలను కొలుస్తాడు అని యెషయా గారు ఏదైతే చెప్పారో, దీనికంటే ముందే యేసుక్రీస్తు వారు ఉన్నారు అన్న విషయాన్ని సొలొమోను గారు తెలియజేస్తున్నారు. మరి ఈ పర్వతాలు త్రాచులో తుయ్యడాలు, పిడికిడితో నీటిని కొలవటాలు, మరి జానలతోటి ఆకాశ వైశాల్యములను కొలవటాలు, ఇవన్నీ ఎవరి కోసము అంటే ఇవన్నీ మన కోసము. మనము ఈ భూమి మీద క్షేమంగా, సురక్షితంగా, సంతుష్టిగా జీవించడానికి ఇవన్నీ అవసరము. ఇవన్నిటిని అనుభవించి తిరిగి యేసుక్రీస్తు వారు ఉన్న దగ్గరికి మనం వెళ్ళాలి అంటే అక్కడికి తీసుకువెళ్ళటానికి మాత్రం యేసుక్రీస్తు వారు అవసరము. కాబట్టే యేసుక్రీస్తు వారిలోనే ఆయన మనలను ముందుగా ఏర్పరచుకున్నారు అని పౌలు గారు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నారు. ప్రియులారా, ఇదంతా ఎప్పుడు జరిగిందని తెలియజేస్తున్నారు పౌలు గారు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అర్థమైందా? యేసుక్రీస్తు వారిని బట్టి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా దేవుడు ఎందుకు స్వీకరించాడు? ఎందుకు స్వీకరించాడంటే ఆయన యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు తన రక్తము వలన, యేసుక్రీస్తు వారి రక్తము వలన మనకు విమోచనము. కాబట్టే ఆయన ద్వారా మనలను కుమారులనుగా ఆయన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు, ఇష్టపడ్డాడు. ప్రియులారా, కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే మనము ముందు నుంచే ఉన్నాము. ఈ సృష్టి జరిగించక ముందు నుంచే ఉన్నాము. ఎక్కడున్నాము అంటే తండ్రిలో ఉన్నాము. తండ్రి ద్వారా ఈ భూమి మీదకు వచ్చాము. మనము మన తండ్రి ద్వారా ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చామో అక్కడ నుంచి మనం మొదటికి వెళ్తే ఈ భూమి మీద మొదటి మానవుని దగ్గరికి వెళ్తాము. ఆ భూమి మీద మొదటి మానవుడు ఎక్కడికి వెళ్తాడు అంటే తండ్రి వద్దకు వెళ్తాడు. ఆ తండ్రి తిరిగి మనలందరినీ తన యొద్దకు ఎలా చేర్చుకుంటాడు అంటే యేసుక్రీస్తు వారి ద్వారా చేర్చుకుంటాడు. ఇదొక సైకిల్. అందుకోసమే కదా నరులారా తిరిగి రండి అని తండ్రి తన బాహువును చాచి మనల్ని పిలుస్తున్నాడు అని కీర్తనాకారుడు అంటాడు. ప్రియులారా, చివరగా కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూచినట్లయితే ఇదంతా కూడా ఆయనకు తెలిసి మనకు తెలియకపోవచ్చు, కానీ
ఆయన మన గురించి ఆయన అనుకున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఆయన మనకు స్పష్టంగా తెలియచేస్తాడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా. అదే విషయాన్ని కీర్తనాకారుడు మనకు తెలియచేస్తున్నారు ప్రియులారా. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూసినట్లయితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి అంటున్నాడు కీర్తనాకారుడు ప్రియులారా. అంటే మనము గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చూశాడు. అంటే వాస్తవానికి అసలు ఆ గర్భములోకి మనల్ని పంపించిందే ఆయన. చూలాలి గర్భములో అవయవములు ఎట్లా ఎదుగుతాయో నీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు ఒక సందర్భంలో. తండ్రి ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టబడేది ఒకే ఒక్క చిన్న కణము. ఆ కణాన్ని బేస్ చేసుకొని ఒక శరీర నిర్మాణాన్ని దేవుడు ఎలా చేస్తాడు అంటే అదొక పెద్ద అద్భుతము, అదొక పెద్ద నిర్మాణము, అదొక పెద్ద అద్భుతము. ఈ భూమి మీద ఉండే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ దాన్ని తయారు చెయ్యలేదు. అలాంటి గొప్ప పని ఆయన చేసి మనకు తన జీవాత్మను ఊది ఈ భూమి మీదకి నరులనుగా పంపిస్తున్నాడు. ఇదంతా కూడా మన ప్రమేయం లేకుండా తల్లి గర్భంలోనే జరుగుతుంది. వాస్తవానికి మనము మనుషులంగా ఈ నీళ్ళల్లోకి దిగితే ఈత రాకపోతే మునిగి చనిపోతాం. కానీ 9 నెలలు గర్భస్థ శిశువు తల్లి యొక్క గర్భాశయంలో నీళ్ళలోనే ఉంటుంది. ఉమ్మ నీరు అంటారు దాన్ని. అది మామూలు నీళ్ళ కంటే ఇంకా మందంగా ఉంటుంది, దళసరిగా ఉంటుంది. దాని pH వాల్యూ మామూలు నీళ్ళ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఆ పిండం అనేది చనిపోదు. 9 నెలలు బ్రతికే ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. పైగా ఉమ్మ నీరు తగ్గితే బిడ్డకు ప్రమాదం అని చెప్తారు డాక్టర్లు. మరి 9 నెలలు ఆ ఉమ్మ నీరులో, అంత దళసరి అయిన నీళ్ళల్లో ఆ బిడ్డ ప్రాణం పోకుండా బ్రతికి ఉంటుంది అంటే ఎవరు ఉంచుతున్నారు? అది బ్రతికి ఉండటమే కాకుండా అందులో అవయవాలు రూపింపబడి 9 నెలల వరకు పూర్తిగా అవయవాలు తయారైన తరువాతనే ఆ గర్భస్థ శిశువు తల్లి గర్భము నుంచి బయటికి రావడం జరుగుతుంది ప్రియులారా. ఇదొక పెద్ద ప్రాసెస్. దీన్ని ఏ ఇంజనీరు చేయలేడు, ఏ డాక్టర్ చేయలేడు. రెడీ అయిన పిండాన్ని బయటికి తీయటమే డాక్టర్లు చేసే పని. రెడీ కాకపోతే డాక్టర్ కూడా ఏం చేయలేడు. అదే విషయాన్ని కీర్తనకారుడు తెలియచేస్తున్నారు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి, నియమింపబడిన దినములలో అంటే నేను భూమి మీదకు వచ్చి ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఈ భూమి మీద బ్రతుకుతానో నాకు కొన్ని దినాలు నువ్వు నియమించావు. దాంట్లో ఒక్కటి కూడా పూర్తి కాక ముందే వాటన్నిటిని నువ్వు లెక్కించావు. అంటే ఈరోజు నేను చేస్తాను, ఈరోజు నేను చేస్తాను, ఈరోజు నేను చేస్తాను, అన్నిటిని నువ్వు లెక్కించావు అని దావీదు గారు తెలియజేస్తున్నారు. అంటే మనము ఎంత ఇంపార్టెంటో దేవునికి ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకు యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసినా కూడా ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు మన కోసం అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు మన కొరకు జరిగించినటువంటి ఎన్నో గొప్ప కార్యాలు
పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. వాటిని చదివి అధ్యయనము చేసి అర్థం చేసుకుంటే దేవుని యొక్క మనస్సు ఏంటనేది మనకు అర్థమైపోతుంది. ఆ తరువాత ఆయన కొరకు మనం ఏం చేయాలనేది కూడా తన ఆత్మ ద్వారా ఆయన మనకు తెలియచేస్తాడు. ఆ విధంగా మనము ఆయన యొక్క మనస్సును అర్థం చేసుకొని ఆయన యొక్క ఉద్దేశాలను ఈ భూమి మీద నెరవేరుస్తూ ఆయన పిల్లలముగా పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఈ భూమి మీద జీవిస్తూ అనేకులను యేసుక్రీస్తు ద్వారా ఆయన కొరకు పిల్లలనుగా స్వీకరించగలిగే వారిలా మనము తయారు చేయాలి అని మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనమందరము పొందుకోవాలని ఈ కొద్ది మాటలు దేవుడిలో మన వెనుకడిలో దీవించినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి అలాగే యేసుక్రీస్తు వారు మీ ప్రియ కుమారుడు మా కొరకు ఆయన ఎందుకు భూమి మీదకు శరీరధారిగా రావలసి వచ్చింది, వచ్చి అంత గొప్ప కార్యాన్ని మా కొరకు ఎందుకు చేయవలసి వచ్చిందో, మేము మీకు ఎందుకు అంత ముఖ్యమైనటువంటి వారమో, మా కొరకు అంత గొప్ప త్యాగాన్ని యేసుక్రీస్తు వారి చేత మీరు ఎందుకు చేయించారో నా ప్రభువా, వీటన్నింటినీ నా తండ్రి మేము ధ్యానించి నా ప్రభువా మేము మీకు ముఖ్యమైనటువంటి వారసులముగా ఈ భూమి మీద నా తండ్రి జీవించాలని ఆ యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మలను కూడా చెదరిపోయినటువంటి మమ్మలను కూడా మీరు కుమారులనుగా తిరిగి స్వీకరించబడుటకై నా ప్రభువా ఆయన మా కొరకు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మేము అర్థం చేసుకొని అనేకులకు నా ప్రభువా దాన్ని ప్రకటించే వారముగా ఈ భూమి మీద ఉండగా నా ప్రభువా మా మార్గములను సరళము చేయండి. మేము చేస్తున్నటువంటి ఈ పనిని నా ప్రభువా మరింత విస్తరింపచేసి అనేకులకు చేరువ చేయమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగనే నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన ప్రతి బిడ్డలు మీ రెక్కల చాటును భద్రపరిచి కాపాడి నా తండ్రి వారి వారి అవసరతల్లో అక్కర్లో తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగనే మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు దీనదరిద్రుల కొరకు విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం నా ప్రభువా అలాగనే వ్యాధి బాధలతో హాస్పిటల్స్లో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తంతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగనే నా ప్రభువా వ్యాధి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యం జరిగించినట్లు అనేకులు రక్షింపబడిన ప్రభువా మీరు ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందుకున్నట్లు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.